అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారు కొండ మీద చెప్పిన ప్రసంగములలో 9వ ధన్యత, యేసుప్రభు వారి కోసము హింసించబడి నిందించబడి అబద్ధపు మాటలల్లా మరి దేవుని బిడ్డలు పడినప్పుడు వారందరూ కూడా ధన్యులు. కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసుప్రభు వారి కొరకు మనము నిందలు పడ్డప్పుడు, హింసించబడ్డప్పుడు, అబద్ధంగా చెడ్డ మాటలల్లా మన గురించి ప్రజలు పలికినప్పుడు మనము ధన్యులము, పరలోక రాజ్యంలో మన ఫలము అధికమవుతుంది. కనుక ప్రియులారా, మనం ఇప్పుడు కూడా యేసుప్రభు వారి కొరకు మనం అవమానించబడ్డప్పుడు, నిందించబడ్డప్పుడు, హింసించబడ్డప్పుడు మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు వారే చెప్పారు, పరలోక రాజ్యంలో మనకి ఫలము అధికమవుతుందని. కనుక ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, ఎవరైనా మన గురించి అడ్డగా మాట్లాడుకున్నప్పుడు మనం దుఃఖపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ప్రభు మనల్ని గొప్పగా దీవించి పరలోక రాజ్యంలో మనకి అధికమైన ఆశీర్వాదములు దయచేస్తారని తెలియజేయచ్చు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించు.